జయశ్రీ గణేష్ అన్న. యుద్ధం ఏమైంది? సో మాది మహావీర్ అసోసియేషన్. ఇది 13th ఇయర్ మేము ఇక్కడ పెట్టడము. సో ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ చూసుకుంటే మనకు మహాభారతి మన యుద్ధం ఏమైంది? సో మహాభారతి దాని రిలవెంట్ గా ఇక్కడ మన కాన్సెప్ట్ అయితే వచ్చారు. మనకి ఇక్కడ మండపంలో అయితే కన్సర్న్ పర్సన్ అయితే ఉన్నారు. సో ఇక్కడ మనకి టోటల్ ఓవరాల్ ఈ కాన్సెప్ట్ వైజ్ గా కానీ గణేషన్ వైజ్ గా కానీ అన్ని తెలుసుకొని అయితే మనం మీకు ఇవ్వచ్చు అన్న. జయశ్రీ గణేష్. జయశ్రీ గణేష్. సో ఈసారి చూసుకుంటే కాన్సెప్ట్ వైజ్ గా మంచిగా ఇచ్చి పడేసారు. అవును, వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ అని చెప్పి. ఇక్కడ పార్టిసిపేషన్ ఏమున్నది, ప్రోగ్రామ్స్ ఏమున్నది, విమర్శనం ఏమున్నది, అది ఒక్కసారి మన ద్వారా చెప్పండి. డెఫినెట్ గా జయశ్రీ గణేష్ అన్న. మాది మహావీర్ అసోసియేషన్. ఇది 13th ఇయర్ మేము ఇక్కడ పెట్టడము. కేపీహెచ్బి కాలనీ 6 phase కేఎస్ బేకర్స్ బ్యాక్ సైడ్ మన లొకేషన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఉంటుంది. ఇది 13th ఇయర్ అన్న. ఎవ్రీ ఇయర్ ఒక కాన్సెప్ట్ అని కాదు, నార్మల్ గా డిఫరెంట్ గా యూనిక్ గా చేయాలి అన్న దాని మీద చేస్తున్నాము. ఈ ఇయర్ మేము ఎప్పటి నుంచో 3 years నుంచి అనుకుంటున్నాం కాన్సెప్ట్. మహాభారతం రాస్తున్నట్టు వినాయకుడు, వేదవ్యాస మహర్షి వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఒక విగ్రహం చేపియాలి అన్నది మా కాన్సెప్ట్ చేద్దాం అనుకున్నాము. అదే మోడల్లో ఒక మేము సంక్రాంతికి వెళ్ళి డ్రాయింగ్ చేపించి చౌదరి ఆర్ట్స్ నుంచి చేపించాము. ఇది ఇలా నడుస్తుంది, బాగుంది. ఇప్పటివరకు అయితే పబ్లిక్ రెస్పాన్స్ కంప్లీట్ ఫారెస్ట్ థీమ్లో చేద్దాము అన్న ఆలోచన చేసాము. ప్రస్తుతానికి అయితే పబ్లిక్ రెస్పాన్స్ బాగుంది. ఇవాళ కోలాటం జరుగుతుంది. ఇంకా ఎవ్రీడే ఒక ప్రోగ్రామ్ అనేది లైన్అప్ చేసాము. ఒక రోజు పల్లకి సేవ చేస్తున్నాము, ఒక రోజు తోలుబొమ్మల ఆట ఉంది స్పెషల్ గా, ఇంకా అన్నదానం కార్యక్రమము, హనుమాన్ చాలీసా, ఇంకా మనకి గరకపాటి గారు వస్తున్నారు ఒక రోజు. సెప్టెంబర్ 3వ తారీఖు బుధవారం రోజు గరకపాటి గారు కూడా వస్తున్నారు. దీని కాన్సెప్ట్ మీద మహాభారతం వినాయకుడు బుక్ మహాభారతం రాయడం అన్న కాన్సెప్ట్ మీదనే మా ప్రవచనం చెప్పడానికి వస్తున్నారు. అది. సో ఇంకోటి చూసుకుంటే మనకి నిమజ్జనం డేట్ కానీ మన లడ్డు గురించి కానీ ఒక్కసారి. నిమజ్జనం డేట్ వచ్చేసి మనకి September 6th అన్న. September 11th డే సాటర్డే వస్తుంది. ఈవినింగ్ 5 o'clock అట్లా స్టార్ట్ అయిపోతుంది నిమజ్జనము. లడ్డు వేలంపాట మనకి ఒక 16 kgs లడ్డు మన 13 years కి రిజంబుల్ చేస్తూ 13 kgs లడ్డు ఒకటి ఉంది. అవి 2 ఆప్షన్ లో ఉంటాయి. 5 o'clock 6 o'clock అట్లా స్టార్ట్ అయిపోతుంది లడ్డు వేలంపాట. థ్యాంక్ యూ. సో నియర్ బై లొకేషన్ ఎవరు చూస్తూ ఖచ్చితంగా ఇక్కడైతే మనకి మహావీర్ అసోసియేషన్ దగ్గర అయితే రండి. సో స్వామివారు చూసుకుంటే వండర్ఫుల్ దర్శనం అయితే ఇస్తున్నారు. సో డివోషన్ వైజ్ గా మీరైతే రండి, దర్శనం చేసుకోండి. జై శ్రీ గణేష. జై